ఇక బీజేపీ ఎంపీ బండి సంజయ్కు ఎమ్మెల్సీ కవిత సవాల్ విసిరారు. బండి సంజయ్ ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తానని ఆమె ఛాలెంజ్ విసిరారు. అలాగే కరీంనగర్లో కరెంటు కష్టాలపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు ఆమె కౌంటర్ ఇచ్చారు. బండి సంజయ్ కరీంనగర్లో కరెంటు తీగలు పట్టుకోవాలన్నారు. ఇప్పుడు కరెంటు ఉందో లేదో తెలుస్తుందని కవిత ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ తాను నిజామాబాద్ను తెలంగాణను వదిలి ఎక్కడికి పోలేదని, వచ్చే ఎన్నికల్లో అరవింద్ను ఖచ్చితంగా ఓడిస్తానని ఎమ్మెల్సీ కవిత ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధితోని ఒక నూతన ఉత్తేజం, ఉత్సాహం తెలంగాణ ప్రజలు, తెలంగాణలో అన్ని రంగాల్లో ఉండేటటువంటి జనామోదంతో తెలంగాణ సర్కారు అత్యద్భుతంగా ముందుకుపోతున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తా ఉన్నాం. ఇదే సందర్భంలో జిల్లాల వారీగా చూసుకున్నట్టయితే మా నిజామాబాద్ జిల్లాలో చాలా పెద్ద ఎత్తున అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఐటీ పరిశ్రమను, అదేవిధంగా పెద్ద ఎత్తున ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలనేటటువంటి ఉద్దేశంతో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ని, అదేవిధంగా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిన్న గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారి ఆధ్వర్యంలో మనం ప్రారంభించుకోవడం జరిగింది. మరి నిజామాబాద్ జిల్లాకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రానన్ని నిధులు మా ప్రభుత్వం హయాంలో ఇచ్చామని చెప్పి మేమందరం కూడా సగర్వంగా చెప్తా ఉన్నాం. ఒకటి కాదు, రెండు కాదు, అంటే ఒక చిట్టా చదువుకుంటా పోతే ఎండ్లెస్ గా నిజామాబాద్ కోసం పనిచేసినటువంటి ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం. మరి యువకులకు ఐటీ టవర్ ప్రారంభించిన రోజే ఉద్యోగాలు ఇవ్వాలి అనేటటువంటి ఒక